హలో నమస్తే. నేను మీ డాక్టర్ సరళ మాట్లాడుతున్న ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి. చాలామంది వచ్చి అడుగుతున్నారు, మేడం బయట ఉత్తగానే సిజేరియన్లు చేస్తున్నారు, డబ్బుల కోసం సిజేరియన్లు చేస్తున్నారు, సిజేరియన్ రేట్లు పెరుగుతున్నాయి, ఇంత దూరాల నుండి వచ్చి మీ దగ్గర నార్మల్ డెలివరీ అవుతుందని మీ దగ్గరకు వస్తున్నాం మేడం, సిజేరియన్ రేట్ అంత పెరుగుతుంది అనేది అడుగుతున్నారు అనమాట. సో సిజేరియన్ రేట్ ఎందుకు పెరుగుతుంది? నాట్ ఓన్లీ మన ఇండియానే కాదు, వరల్డ్ వైడ్గా కూడా ఈ మధ్య కాలంలో సిజేరియన్ రేట్ అనేది పెరుగుతుంది. సో సిజేరియన్ నార్మలా అనేది అది మెంటల్గా ఒక ఫోబియా అయిపోతుంది చాలామందికి. ఇప్పుడు నార్మలే అయిపోవాలి, నార్మలే కావాలి, వాళ్ళంతా కావాలని చేస్తున్నారు డాక్టర్లంతా అని కొంతమంది ఏమో రెండు రకాలుగా చూస్తున్నారు అనమాట పేషెంట్లు. కొంతమంది నార్మలే కావాలి అని కూర్చునే వాళ్ళు, కొంతమంది ఏమో నార్మల్ మేము పెయిన్స్ తట్టుకోలేము, మాకు సిజేరియనే కావాలి, ఎలాంటి ఇండికేషన్ లేకుండా కూడా సిజేరియన్ కావాలి, మా పాప తట్టుకోలేదని కొంతమంది, ముహూర్తాలు ఉన్నాయి, ముహూర్తం లోపల బేబీ అయిపోవాలి మాకు అనేసి కొంతమంది, అంటే రీజన్ లేకుండా సిజేరియన్లు చేసుకునే వాళ్ళు కొంతమంది, అయితే రీజన్ ఉన్నా కూడా నార్మలే కావాలి అని స్టిక్ అని కూర్చున్న వాళ్ళు కొంతమంది. సో ఈ అతివృష్టి అనావృష్టి అనేది తగ్గిపోవాలి. మనకి రేట్ ఎందుకు సిజేరియన్ రీజన్ ఉండాలి. ఒక బేబీ దమ్ము పట్టేసింది, మోషన్ చేసేసింది, మెడ చుట్టూ పేగున్నది, బేబీకి ఇబ్బంది అవుతున్నది అనే కండిషన్లోనే సిజేరియన్ అనేది మనకి ఇండికేట్. సిజేరియన్ని కనుగొన్నదే అందుకు, అంటే బేబీని సేఫ్గా బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో. ఆ మార్గ మధ్యంలో బేబీకి ఇబ్బంది అవుతుంది అంటే సిజేరియన్ని కనుగొన్నదే అందుకు. సో సిజేరియన్ చేసినంత మాత్రాన వాళ్ళు ఏదో డబ్బుల కోసం అని ఆశపడి చేస్తున్నారనో అని మనము ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బేబీ పరంగా బేబీకి అంటే నియోనేటల్ మోర్టాలిటీ రేట్ అనేది పురాతన కాలంలో నియోనేటల్ మోర్టాలిటీ రేట్ చాలా ఎక్కువగా ఉండేది. అంటే పుట్టిన వెంటనే బేబీస్ చనిపోవడం అనే రేట్ వరల్డ్ వైడ్గా కూడా ముందు కాలాల్లో ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సిజేరియన్లు వచ్చిన తర్వాత ఆ నియోనేటల్ మోర్టాలిటీ రేట్ తగ్గిపోయింది. అంటే పుట్టిన వెంటనే బేబీలు చనిపోయే రేట్ అనేది తగ్గిపోయింది, ఇప్పుడు చాలా గ్రాస్గా తగ్గిపోయింది. దానికి తగ్గట్టుగానే సిజేరియన్ రేట్ కూడా పెరుగుతుంది. అంటే దీన్ని చూసుకుంటే మన దాని అర్థం ఏంటంటే బేబీని సేఫ్గా బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో సిజేరియన్లు అనేవి జరుగుతున్నాయి. సో ఈ మధ్యకాలంలో మనం తినే ఫుడ్ వల్ల కావచ్చు, యాక్టివిటీస్ అంటే అప్పట్లలాగా అన్ని దంచడం కానీ ఇస్రడం కానీ ఇవన్నీ ఏం పనులు చేయట్లేము, అన్నీ మిషన్ చేస్తుంది. దానివల్ల మజిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడము, మజిల్ యాక్టివిటీ సరిగా లేక మజిల్ వీక్ అయిపోవడం కానీ, మదర్కి అంత స్ట్రెంగ్త్ లేకపోవడం కానీ చూస్తున్నాం. దానివల్ల సిజేరియన్ రేట్లు అనేవి పెరుగుతున్నాయి. సో మదర్ ఫస్ట్ నుండి ఒక జాగ్రత్త తీసుకొని మజిల్ యాక్టివిటీ కానీ, తన డైట్లో కానీ, తన ఫుడ్లో కానీ, రెగ్యులర్ చెకప్స్ కానీ, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, యోగాలు, ఇవన్నీ మదర్ కేర్ ఫస్ట్ నుండి కూడా తీసుకుంటే, ప్రెగ్నెన్సీ ముందు నుండి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కేర్ తీసుకుంటే తనకి ఈజీగా నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది. అంత ప్రయత్నం చేసి అంత చేసినా కూడా లాస్ట్ మూమెంట్లో బేబీ మోషన్ పాస్ చేయడము, హార్ట్ బీట్ తగ్గిపోవడము, మెడ చుట్టూ పేగు 2-3 వరుసలుగా ఈ మధ్య కాలంలో కామన్గా చూస్తున్నాము. 3 వరుసలు 4 వరుసలు కూడా పేగు, అంటే పేగు యొక్క లెంత్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ముందు పేగు లెంత్ అంటే అంబిలికల్ కార్డ్ యొక్క లెంత్ ఎంత ఉండాలో అంత ఉండదు. ఈ మధ్య కాలంలో అంబిలికల్ కార్డ్ లెంత్ ఎక్కువగా వస్తుంది. మనం దీనే అన్ని హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల, ప్రతి ఫుడ్డులో హార్మోనల్ ఎఫెక్ట్, అంటే న్యాచురల్ డైట్ లేకపోవడం వల్లనేమో అంబిలికల్ కార్డ్ లెంత్ అనేది పెద్దగా ఉండడం వల్ల 3 నుండి 4 లూప్స్ మెడ చుట్టూ వేసుకొని బేబీస్ ఉంటున్నారు. అలాంటి కండిషన్లో కూడా ఇప్పుడు నాకు నార్మలే చెయ్యి అని స్టిక్ అని మనం కూర్చోవద్దు. బేబీకి దమ్ పడుతుంది, బేబీకి రిస్క్ అవుతుంది, డాక్టర్ అడ్వైస్ చేశారు అంటే డాక్టర్ని నమ్మాలి. ఏదైనా ఒక డాక్టర్ని మనం ఫస్ట్ చూస్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూస్ చేసుకొని ఆ డాక్టర్ ఏదైనా చెప్పిందంటే 100% నమ్మాలి. మన మంచి కోసమే చెప్తున్నారు అనుకోవాలి. అంతేగాని ఉత్తుతగానే వీళ్ళు మోసం చేస్తారు అట్లాంటి డాక్టర్ మీకు అనిపిస్తే వెళ్ళకండి. మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ బేబీకి దమ్ పడుతుంది, రిస్క్ అవుతుంది, సిజేరియన్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సిజేరియన్కి వెళ్ళి చేయించుకోవాలి. అప్పుడే బేబీకి అండ్ మదర్కి సేఫ్గా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లము లేదు, బేబీ హార్ట్ బీట్ బాగుంది, మోషన్ పాస్ చేయలేదు, మెడ చుట్టూ పేగు లేదు, ఎలాంటి కాంప్లికేషన్ లేదు అన్నప్పుడు ఖచ్చితంగా నార్మల్కే ప్రొసీడ్ అవ్వాలి. 2 రోజులైనా 3 రోజులైనా వెయిట్ చేసి పెయిన్స్ కొంచెం బేర్ చేసుకొని వెయిట్ చేసి నార్మల్కి వెళ్తేనే మంచిది. నార్మల్ ఆబ్వియస్గా మదర్కి నార్మల్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది.
అంతేగాని కాంప్లికేటెడ్ నార్మల్కి వెళ్ళకండి. కాంప్లికేటెడ్ నార్మల్ వెళ్ళడం వల్ల మదర్ మెంటల్ ట్రామాలోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మదర్ మళ్ళీ రివైవ్ కాలేని కండిషన్స్ కూడా కొన్ని చూస్తున్నాం. ఖచ్చితంగా స్టిక్ ఆన్ అయిపోయి నార్మలే కావాలని చెప్పి ఆ బేబీని కోల్పోయి ఆ మదర్ మెంటల్ స్ట్రెస్లోకి వెళ్ళి మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళి రివైవ్ కానీ కండిషన్స్ కూడా కొన్ని చూస్తున్నాం. సో దానివల్ల మదర్కే రిస్క్. కాబట్టి ఎలాంటిది ఇప్పుడు సిజేరియన్ అయినా కూడా కొంత ఇబ్బంది ఉండొచ్చు కానీ పర్మనెంట్ డ్యామేజ్ అయితే మదర్కి ఉండదు. కాబట్టి అవసరం ఉన్నప్పుడు సిజేరియన్ చేసుకోవాలి. అనవసరంగా ఊరికనే సిజేరియన్లకు వెళ్ళొద్దు. ముహూర్తం ఉన్నదని ఆ ముహూర్తం లోపల బేబీ కావాలి అని చెప్పి సిజేరియన్ చేసుకో. ముహూర్తాలు పెట్టడానికి మనం ఎవరము? దేవుడు నార్మల్ ఇప్పుడు ఇచ్చిండు అంటే అది నార్మల్కి వెళ్ళిపోవడమే. అది దుర్ముహూర్తం అయినా అది ముహూర్తానికి దేవుడు పెయిన్స్ చేశాడు అని అంటే దాన్ని మనం ఒబే చేయాలి. అంతేగాని మనము ముహూర్తాలు పెట్టుకొని టైం మార్చుకునే చెయ్యొద్దు. ఎప్పుడు కూడా నా బిడ్డ మోసలేదు, నా బిడ్డ నొప్పులు భరించలేదని, నేను నొప్పులు భరించలేనని ఆ నొప్పులకు భయపడి కానీ టైం గురించి కానీ ఆలోచించి సిజేరియన్కి ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. ఈజీగా నార్మల్ అవుతుంటే ఈజీ నార్మల్ డెలివరీకి వెళ్ళాలి. కాంప్లికేటెడ్ నార్మల్ డెలివరీకి ఎప్పుడు వెళ్ళొద్దు. ఒక్కొక్కసారి నార్మల్ డెలివరీలో ఏమవుతుందంటే పెరీనియం టేర్ అయిపోయి రెక్టం దగ్గరికి కూడా కట్ అయిపోవడం వల్ల ఒక్కొక్కసారి మోషన్ ఏరియా అండ్ వెజనల్ ఏరియా కలిసిపోయి పర్మనెంట్గా తనకి ఫిస్టులాస్ ఫామ్ అయ్యి మోషన్ అంతా వెజనల్ ఏరియా నుండి రావడము చాలా బాధలు తర్వాత చూస్తుంటాం. సో కాంప్లికేటెడ్ నార్మల్ డెలివరీ వల్ల చాలా కాంప్లికేషన్స్ మదర్కి అండ్ బేబీకి ఉన్నాయి. ఒక్కొక్కసారి బేబీలో బ్రెయిన్ టిష్యూకి బ్లడ్ సప్లై జరగక బ్రెయిన్ గ్రోత్ సరిగా కాకపోవడం, సెరిబ్రల్ పాలసీ అనేది అంటే లైఫ్ లాంగ్ బేబీస్ తెలివితేటలు తక్కువ, కాలు చేతులు పనిచేయకుండా ఉన్న ఇలాంటి బేబీస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దట్ ఈస్ కాంప్లికేటెడ్ నార్మల్ డెలివరీ. సో కాంప్లికేటెడ్ నార్మల్ డెలివరీలో మదర్కి అండ్ బేబీకి కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కాంప్లికేటెడ్ అవుతుంది అనేది డాక్టర్లు గుర్తుపట్టేస్తారు. బేబీకి మదర్కి డేంజర్ అయ్యే ఛాన్స్ ఉందని డాక్టర్ గుర్తుపట్టి డాక్టర్ చెప్పినప్పుడు డాక్టర్ అడ్వైజ్ ఫాలో అయ్యి సిజేరియన్ చేసుకోవడమే మంచిది. ఏదో ఒకదానికి స్టిక్ ఆన్ అయి కూర్చోవద్దు. మంచి దాని గురించి అవగాహన తెచ్చుకోవాలి. డాక్టర్తో క్లియర్గా మాట్లాడాలి. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, మేము ఎలా రెస్పాండ్ అవ్వాలి, 100% డాక్టర్ని కూర్చోవాలి. మీ క్వశ్చన్స్ అన్నీ మాట్లాడాలి, క్లారిటీ తెచ్చుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఎప్పుడు ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటే మదర్ అండ్ బేబీ సేఫ్గా బయటపడతారు. సో మన మోటో ఏంటంటే బేబీ అండ్ మదర్ సేఫ్గా ఉండడం. సో అందరు ప్రెగ్నెంట్ లేడీస్ స్మూత్ డెలివరీస్, హ్యాపీ డెలివరీస్ అయ్యి మదర్ అండ్ బేబీ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.